సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో మొబైల్ ఫోన్ల రికవరీపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర మండల పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో నమోదైన మొబైల్ ఫోన్ల చోరీలకు సంబంధించిన 159 సెల్ ఫోన్లను ఆయా పోలీస్ స్టేషన్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సాధన రస్పే పెరుమాల్ తెలిపారు. ఫోన్ చోరీ అయిన వెంటనే ఠాణాలో ఫిర్యాదు చేస్తే ఫోన్ IMEI నెంబర్ ద్వారా CEIR పోర్టల్లో నమోదు చేసి గుర్తించేందుకు అవకాశం ఉంటుందని డీసీపీ తెలిపారు. నమస్కారం. టుడే ఈరోజు మేము ఇలా ఈ మొబైల్ ఫోన్స్ రికవరీ విక్టిమ్స్కి రిటర్న్ చేస్తాం జరిగింది. ఇది కంప్లీట్ నార్త్ జోన్ లిమిట్స్లో ఉన్న 11 పోలీస్ స్టేషన్స్ ఆ ఏరియాస్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ లాస్ట్ 1 ఇయర్ ఆ టైం పీరియడ్లో 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఎవరెవరు ఇట్లా మాకు రెగ్యులర్గా మేము లాస్ట్ మొబైల్ ఫోన్స్కి సర్చ్ చేస్తుంటాం. CER పోర్టల్ ఉంది, దాంట్లో కూడా డిటెక్ట్ చేస్తుంటాం. సో అట్లాంటి ఎవ్రీ మంత్ ఈ అన్ని మొబైల్ ఫోన్స్ ఒకరోజు కలెక్ట్ చేసుకొని విక్టిమ్స్కి రిటర్న్ చేయాలని లాస్ట్ టైం క్రైమ్ మీటింగ్లో డిసైడ్ చేసాం. సో ఇన్ పర్సన్స్ ఆఫ్ దాట్ ఓన్లీ ఇవాళ ఒక 153 మొబైల్ ఫోన్స్ అక్రాస్ 11 పోలీస్ స్టేషన్స్ రికవర్ చేస్తాం జరిగింది. ఇవాళ ఒక 117 విక్టిమ్స్ హూ లాస్ట్ దేర్ మొబైల్ ఫోన్స్ వాళ్ళని అలా పిలిపించి వాళ్ళకి మొబైల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మొబైల్ ఫోన్ రికవరీని ఇంకా కొంచెం స్పీడప్ చేసి ఇంకా కొంచెం ఫాస్టర్ వేలో రికవరీ చేసి ఇస్తానికి ట్రై చేస్తాం. సో దిస్ వాస్ ది అజెండా ఆఫ్ దిస్ టుడే. సింపుల్, అది యాజ్ నార్మల్ మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఎట్లా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తారో ఆ IMEI నంబరు, ఆ డీటెయిల్స్, మేక్ ఆఫ్ ది మొబైల్ చెక్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని అది CER పోర్టల్లో మేము పోలీస్ పార్టీ విల్ డూ ది మా టీమ్స్ ఉన్నాయి, టెక్నికల్ టీమ్స్ హూ విల్ వర్క్ ఆన్ దట్. అండ్ దాన్ని అది మొబైల్ ఫోన్స్కి దాని లొకేషన్ అది మేము పెట్టి వీ విల్ రికవర్ ఇట్ లేటర్. అది కొంచెం టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, కానీ లైక్ ఇప్పుడు ఒక